మాంచెస్టర్ టెస్ట్ సెకండ్ డేలో ఇంగ్లాండ్ టీం ఇండియాని చితకబాదేస్తుంది. బెన్ డకెట్ 94 రన్స్, జాక్ క్రౌలీ 84 రన్స్ చేసి ఇండియాకి పెద్ద దెబ్బ తగిలేలా చేశారు. జాక్ క్రౌలీ వికెట్ ఎక్సలెంట్ క్యాచ్ కేఎల్ రాహుల్ పట్టడంతో జడేజాకి ఈ వికెట్ అయితే దొరికింది. అయితే జాక్ క్రౌలీ అవుట్ అయిన బెన్ డకెట్ కంటిన్యూస్ గా రన్స్ చేస్తూ వెళ్లిపోయాడు. డెబ్యూటెంట్ అయిన అన్షుల్ కంబోజ్ ఎక్సలెంట్ స్పెల్ వల్ల బెన్ డకెట్ వికెట్ అయితే దొరికింది. ఓలీ పోప్ 20 రన్స్, జాయ్ రూట్ 11 రన్స్ చేసి స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే 358 రన్స్ చేసి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ని కంప్లీట్ చేసింది. ఈ డే సెకండ్ సెషన్ లో జడేజా 20 రన్స్ చేసి ఆర్చర్ కి అయితే వికెట్ ఇచ్చేశాడు. శార్దుల్ ఠాకూర్ 41 రన్స్, వాషింగ్టన్ సుందర్ 27 రన్స్ చేసి బెన్ స్టోక్స్ కి అయితే వికెట్ ఇచ్చారు. ఇదే టైంలో పిచ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఆల్రెడీ ఇంజరీ వల్ల ఈ సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడనే న్యూస్ బయటకు వచ్చింది. కానీ ఇండియాకి ఈ టైంలో రన్స్ చాలా అవసరమని పిచ్ లోకి వచ్చి ఇంజరీ లెగ్ తో 54 రన్స్ చేసి జోఫ్రా ఆర్చర్ కి అయితే వికెట్ ఇచ్చేశాడు. అయితే మేజర్ ఇంజరీ ఉన్న 54 రన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సెల్యూట్ టు రిషబ్ పంత్. ప్రెసెంట్ అయితే ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్ లో ముందుందని చెప్పుకోవచ్చు. ఓన్లీ 2 వికెట్స్ కొలాప్స్ కి 220 రన్స్ చేసి ఓలీ పోప్ 20 రన్స్, జాయ్ రూట్ 11 రన్స్ చేసి ఇన్నింగ్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే డే 3 కూడా ఇలాగే కంటిన్యూ అవుతే మనం ఈ సిరీస్ నుంచి బయటికి వెళ్ళినట్టే. ఎందుకంటే ఈ 5 టెస్ట్ల సిరీస్ లో ఆల్రెడీ 2 మ్యాచెస్ ఇంగ్లాండ్ అయితే గెలిచింది. ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్ మాత్రం ఇండియా ఓడిపోతే సిరీస్ అయితే ఇంగ్లాండ్ టీమ్ కి అప్పచెప్పినట్లే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రిషబ్ పంత్ థర్డ్ ఇన్నింగ్స్ ఆడతాడా లేదా అనే న్యూస్ అయితే బయటికి రాలేదు. ఈ మ్యాచ్ మనం గెలవాలంటే థర్డ్ ఇన్నింగ్స్ టాప్ ఆర్డర్ లో ఉన్న జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, హోప్ఫుల్లీ రిషబ్ పంత్ అందరూ పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయాలి. రిషబ్ పంత్ ఇంజరీ లెగ్ తో 50 రన్స్ చేయడంతో ఇండియన్ బ్యాట్స్మెన్ కి మంచి మోటివేషన్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే ఫోర్త్ టెస్ట్ థర్డ్ ఇన్నింగ్స్ లో ఇండియా సైడ్ నుంచి ఫస్ట్ సెంచరీ ఎవరు చేస్తారనేది మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. నా చాయిస్ అయితే సాయి సుదర్శన్. ఇంకా మీ చాయిస్ ని కామెంట్స్ లో చెప్పండి. ఇది బ్రో ఇవాళ మ్యాచ్ అప్డేట్. ఇంకేంటి, అందరూ తినారా లేదా? అయితే గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.